అందుకని బయటికి అట్లా తీసుకెళ్ళింది ఒక ఊటీ వెళ్ళినప్పుడు తీసుకెళ్ళాం. బెంగళూరు మాకు బాగా ఇష్టమైన సిటీ. బెంగళూరు ఇప్పుడు గ్యాప్ వస్తే బెంగళూరు మైసూరు వెళ్ళి తిరిగి వస్తూ ఉండేవాళ్ళం. తిరుపతి ఒకటి, తిరుపతి షూటింగ్ ఉన్నా, బెంగళూరు మైసూరులో షూటింగ్ ఉన్నా, లేకపోతే ఊటీలో షూటింగ్ ఉన్నా వస్తారా అంటే అప్పుడు సమ్మర్ హాలిడేస్ అది ఉంటే అప్పుడు వచ్చేవారు. మిగిలిన రోజులు అయితే చెప్పి అడిగితే కూడా వద్దొద్దు పిల్లలు చదువులు పడవద్దు, వద్దు రావాలంటే మీరు వెళ్ళేసి వచ్చాడు. మీరు అన్నట్టు ఆ రోజుల్లో మా ఇవన్నీ బడ్జెట్ సినిమాలు కదా. అప్పుడు మేము చేసి నేను చిన్న హీరోలు అప్పుడు అన్నీ కూడా బ్లాక్ అండ్ వైట్లో ఉండే ఈ సినిమాలు. విలేజెస్కి వెళ్ళిపోయి ఆ విలేజెస్లో నెల రోజులు అక్కడే క్యాంప్ పెట్టేసి మొత్తం A to Z ఫినిష్ చేసుకుని వచ్చేవాళ్ళం. అప్పుడు ఉండటం కూడా అక్కడ హోటల్స్ ఇప్పుడు ఉన్న క్యారవాన్స్ ఏం లేవు. అక్కడే చిన్న పందిరి షామియానా వేసేవారు. ఆ షామియానా కింద టేబుల్స్ ఇస్తే అక్కడే కూర్చునేవాళ్ళం, అక్కడే భోజనం చేసేవాళ్ళం. మళ్ళీ అందరు కలిసి ఒకే చోట ఉండేవాళ్ళం. షూటింగ్ అయిన తర్వాత అవన్నీ పోయి ఇప్పుడు ఎక్కడెక్కడ క్యారవాన్లు వచ్చేసినాయి. షార్ట్ అయిపోగానే ఎవరి క్యారవాన్లో అక్కడ వెళ్ళి కూర్చుంటారు. ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకోరు, ఒకళ్ళొకళ్ళు కలుసుకోరు. ఒక అసిస్టెంట్ డైరెక్టర్కి సపరేట్గా ఇదే డ్యూటీ. ఏమండి షార్ట్ రెడీ అండి రమ్మంటున్నారండి. హీరో గారి దగ్గరికి వెళ్ళగానే ఆవిడ వచ్చారా అడుగుతారు. చెప్పి వచ్చానండి వస్తున్నారండి. ఆవిడ సెట్లోకి వచ్చాక చెప్పు. అది అట్లా అంటే ఇవన్నీ టైం డిలే. అంటే ఒకరి మీద ఎగో అని కాదు, అది టైం డిలే. వీళ్ళందరూ వచ్చేటప్పుడు వాళ్ళు ఏం చేసేవారండి ఇదివరకు సీన్ జరిగేటప్పుడు మీకు షార్ట్ ఉన్నా లేకపోయినా ఏం జరుగుతుంది ఎలా తీస్తారని చూడండి, అబ్జర్వ్ చేస్తూ ఉంటారు మీరు. వాళ్ళకి క్లోజ్ షాట్స్ అయిన తర్వాత మీకు క్లోజ్ షాట్స్ తీస్తాం. ఆ క్లోజ్ షాట్లో ఆవిడేమి ఎలా రియాక్షన్ ఇచ్చేదో చూసి దానికి తగ్గట్టుగా ఇవ్వాలి కదా. ఎక్కడో బయట కూర్చొని ఆవిడ చేసిన మనోభావం వేరుగా ఉంటుంది, నువ్వు చేసే మనోభావం వేరుగా ఉంటుంది. అందుకని అందరూ కూడా ఒకే చోట ఉండండి అని చెప్పి అట్లా కూర్చోబెట్టాం. ఇప్పుడు అది మిస్ అవుతుంది. 30 రోజుల్లో సినిమా చేసాం, ఇవాళ 3 సంవత్సరాల్లో సినిమా తీస్తాం.